వెల్కమ్ టు బిగ్ సినిమా. పవన్ బాలయ్యల మధ్య పోటీ తప్పేలా లేదా? ఇద్దరు బాక్స్ ఆఫీస్ వార్కి సిద్ధమవుతున్నారా? లేక వస్తారని చెప్పిన ఓజీకి బాలయ్య సైలెంట్ గా సైడ్ ఇస్తాడా? అసలు సెప్టెంబర్ 25న ఏం జరగనుంది? ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఓజీ అప్డేట్ రానే వచ్చింది. విడుదల తేదీని సెప్టెంబర్ 25కి లాక్ చేస్తూ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది డివివి ఎంటర్టైన్మెంట్స్. అయితే అదే తేదీన అఖండ 2 వస్తుందని బోయపాటి ఎప్పుడో అనౌన్స్ చేశారు. ఇక అఖండ 2 షూటింగ్ ని కూడా అలాగే యమ ఫాస్ట్ గా చేస్తున్నాడు దర్శకుడు బోయపాటి. అయితే తాజాగా పవన్ సినిమా డేట్ అఫీషియల్ గా అనౌన్స్ చేయడంతో అదే తేదీకి రావాల్సిన ఈ సినిమా మరో డేట్ ని వెతుక్కునే పనిలో ఉందా అన్న అనుమానం మొదలైంది నందమూరి ఫ్యాన్స్ కి. ఎందుకంటే ఇప్పటికే ఫిక్స్ చేసిన డేట్ నే మరో పెద్ద సినిమా లాక్ చేస్తుందంటే ఇలాంటి అనుమానాలే వస్తాయి. మరి ఇక ఇదే రోజున సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు కూడా రావాల్సి ఉంది. అంటే ఇప్పుడు అఖండ 2 మరియు సంబరాల ఏటిగట్టు సినిమాలు పోస్ట్ అయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. జూన్ 10న బాలయ్య బర్త్డే రానున్న సందర్భంగా మూవీ టీజర్ వదిలే ప్లాన్ చేస్తుందట చిత్ర యూనిట్. ఇక అఖండ 2 షూటింగ్ ప్రస్తుతం జార్జియాలో శరవేగంగా సాగుతుంది. మొత్తానికి సినిమాకున్న స్పాన్ బట్టి ఈ సినిమా ఇప్పట్లో షూట్ పూర్తి కాదు కాబట్టి 2026 సంక్రాంతికి అఖండ 2ని రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేస్తున్నారట మేకర్స్. అంటే తమ్ముడిని తప్పించుకున్న బాలయ్య అన్నని ఢీకొడతాడన్నమాట. చూడాలి మరి. నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఈ రూమర్స్ కి మేకర్స్ ఎప్పుడు ఎండ్ కార్డ్ వేస్తారో. టాలీవుడ్ ఇప్పుడు రజనీ కోసం కాచు కూర్చుందా? వయసు పెరిగినా డిమాండ్ తగ్గలేదంటూ కోట్ల రూపాయలు కుమ్మరించడానికి వెనకాడట్లేదా? విడుదలకి సిద్ధమవుతున్న కూలీ, జైలర్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రిమ్మర్స్ ని క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నాయా? అసలు తలైవా సినిమా రిలీజ్ స్టేటస్ ఏంటి? టైగర్ కా హుకుం అంటూ బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేసిన తలైవా ఇప్పుడు మరో 2 సినిమాలతో అటాక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. లోకేష్ తో చేస్తున్న కూలీ ఆగస్టు 14న వచ్చేందుకు సిద్ధం కాగా, నెల్సన్ తో చేస్తున్న జైలర్ 2 వచ్చే పొంగల్ బరిలోకి దిగేందుకు ప్లాన్ చేస్తున్నాడు. పేట, దర్బార్, అన్నత్తయ్య సినిమాలతో ఇక అయిపోయాడు అనుకున్న టైంలో వచ్చిందే జైలర్. రజనీని అవపోసాన పట్టిన నెల్సన్ ఆడియన్స్ కి కావాల్సిన విధంగా ప్రెజెంట్ చేశాడు. దీంతో ఏకంగా 600 కోట్ల పైచీలకు కలెక్షన్ సాధించి తన సత్తా ఏమాత్రం తగ్గలేదంటూ ఇండస్ట్రీకి గట్టి వార్నింగే ఇచ్చాడు. దీంతో అదే జోష్లో జైలర్ 2ని పట్టాలెక్కించాడు. ఈ గ్యాప్ లో వచ్చిన లాల్ సలాం బోల్తా పడి అంచనాలతో వచ్చిన వెట్టయాన్ పర్లేదనిపించుకున్న కూలీ, జైలర్ 2లకి క్రేజ్ తగ్గకపోవడం గమనార్హం. తలైవా సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్లు ఎంత సాలిడ్ గా వస్తాయో జైలర్ ప్రూవ్ చేయడంతో రాబోయే సినిమాల రైట్స్ మాక్ కావాలంటే మాక్ కావాలి అంటూ సూట్ కేసులతో సిద్ధమయ్యారట టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్. ఈ క్రమంలో కూలీ తెలుగు రైట్స్ కోసం 40 కోట్లు ఇచ్చేందుకు రెడీ అవగా డీల్స్ డిస్కషన్లు ఉన్నాయని తెలుస్తోంది. ఇక వచ్చే పొంగలికి సిద్ధమవుతున్న జైలర్ 2 రైట్స్ కోసం ఏకంగా 100 కోట్లు డిమాండ్ చేస్తున్నారట మేకర్స్. తలైవా స్టార్ డామ్ చూస్తుంటే అడిగినంత సమర్పించుకున్నా ఆశ్చర్యం లేదు. ఇక 1000 క్లబ్ ని టచ్ చేయాలని ఆశపడుతున్న కోలీవుడ్ కలని తలైవా ఈ సినిమాలతో నెరవేర్చాలనే కనిపిస్తున్నాడు. చూడాలి మరి. సూర్య వల్ల కానిది రజనీ వల్ల అవుతుందో లేదో. ఇప్పటికే భారీ సినిమాల రాక ఆలస్యం అవడంతో ఇక మన హీరోలు స్పీడ్ పెంచుతున్నట్టే కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆడియన్స్ ని అతి త్వరలోనే ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తామంటూ తమ షూటింగ్లలో మరింత దూకుడు చూపిస్తున్నారు. మరి ఏమా జోరుగా షూటింగ్లు జరుపుకుంటున్న ఆ హీరోలెవరో మనము ఓ లుక్కేద్దామా? థియేటర్ల బంద్ వ్యవహారం మాపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించదంటూ సినిమాలు యమా స్పీడ్ గా పూర్తి చేసే పనిలో పడ్డారు మన దర్శక నిర్మాతలు. వీటిలో మొదటగా చెప్పుకోవాల్సింది మన డార్లింగ్ సినిమాల గురించి. ఇటీవలే ఇటలీ నుంచి రిటర్న్ అయిన ప్రభాస్ తన సినిమాల్ని చకచకా పూర్తి చేయనున్నట్ట. ఈ క్రమంలోనే ఇప్పటికే వస్తానంటూ పలుసార్లు వెనక్కు వెళ్లిపోయిన రాజాసాబ్ షూటింగ్ ని ప్రస్తుతం అజీజ్ నగర్ లో ప్లాన్ చేశాట డైరెక్టర్ మారుతి. ఇక ఇదే ఊపులో ఫౌజీని కూడా పట్టాలెక్కించాట డైరెక్టర్ హను రాఘవపుడి. అందులో భాగంగానే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ని రామోజీ
ఫిలిం సిటీలో జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇక మొన్నటికి మొన్న హరిహర వీరమల్లు పూర్తి చేసిన పవన్ తన లేటెస్ట్ ఫిలిం ఓజీ షూట్ ని ముంబైలో చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఏడు సెప్టెంబర్ 25న వస్తామని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక వచ్చే సంక్రాంతికి రఫ్ఫాడిస్తామని చెప్పిన చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబో మొయినాబాద్ లో సందడి చేస్తోంది. ఇక బాలయ్య తన అఖండ 2 కోసం జార్జియా చెక్కేగా, రవితేజ మాస్ జాతరని అన్నపూర్ణ 7 ఎకర్స్ లో జరుపుతున్నట్ట. సాయిధరం తేజ్ సంబరాల ఏటిగట్టు షూటింగ్ కూడా ఇక్కడే జరుగుతుండడం విశేషం. ఇక కుర్ర హీరో తేజు సజ్జా మిరాయ్ మూవీ షూటింగ్ కోసం అజీజ్ నగర్ లో, విశ్వక్ సేన్ తన ఫంకీ సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో వాలిపోయారట. ఇక అక్కినేని నాగచైతన్య, దండు, కార్తిక్ డైరెక్షన్ లో వస్తోన్న సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ లో ఫైర్ స్టేషన్ వద్ద జరుగుతుండగా, సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా, సినిమా బాచుపల్లి వద్ద వేసిన సెట్ లో ప్లాన్ చేసిందట డైరెక్టర్ నీరజ కూన. మొత్తానికి మన హీరోలు తమ తమ సినిమా షూటింగ్లతో యమా బిజీగా గడిపేస్తున్నారన్నమాట. అసలే పాన్ ఇండియా సినిమా, ఆపై ఆకాశానికి తాకుతున్న అంచనాలు, పైగా 1000 కోట్లు మా టార్గెట్ అంటూ నిర్మాతల హడావిడి. ఇంకేముంది, ఆ ప్రాజెక్ట్ విషయంలో చీమ చిట్టుకుమన్నా సెన్సేషన్ అయిపోతుంది. అలాంటిది ఆ సినిమా విషయంలో ఓ క్రేజీ అప్డేట్ బయటకు వస్తే ఇక సోషల్ మీడియా సైలెంట్ గా ఉంటుందా? నిమిషంలో వైరల్ చేసేది. ప్రెజెంట్ అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది ఈ ఇండియన్ మోస్ట్ అవైటెడ్ మూవీ. ఏళ్ల తరబడి షూటింగ్లు చేస్తాడన్న అపవాదుని తొలగించుకోవాలనేమో లేటెస్ట్ సినిమా విషయంలో జక్కన్న కాస్త స్పీడ్ పెంచినట్టు కనిపిస్తోంది. ఇప్పటికీ 4 షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఎస్ఎస్ఎంబి ప్రస్తుతం 5వ షెడ్యూల్ ని ప్లాన్ చేసుకోగా, తాజాగా ఈ సినిమాపై వచ్చిన ఓ క్రేజీ గాసిప్ మహేష్ ఫ్యాన్స్ కి మంచు కిక్కిస్తోంది. ఇప్పటికే ప్రియాంక, పృథ్వీరాజ్, సుకుమారన్ వంటి స్టార్స్ ని సినిమాలో భాగం చేసిన జక్కన్న లేటెస్ట్ గా శ్రద్ధా కపూర్ ని క్యాస్ట్ చేయనున్నాడని సమాచారం. అది కూడా సెకండ్ హాఫ్ లో వచ్చే ఓ క్రూషియల్ రోల్ కి కావడం విశేషం. ఇప్పటికీ సినిమాపై అంచనాల్ని భారీగా పెంచేసిన జక్కన్న లేటెస్ట్ అప్డేట్ తో సినిమాకి మరింత గ్లామర్ కూడా టచ్ చేయబోతున్నాడని అర్థమవుతోంది. అయితే శ్రద్ధా కపూర్ ఇదివరకే డార్లింగ్ ప్రభాస్ తో జతకట్టి చేసిన సాహో ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో మనకి తెలిసిందే. అలాంటి అమ్మడు మనకు అవసరమా అన్న కామెంట్లు వినబడుతున్నాయి. కానీ ఆ బ్యూటీ బాలీవుడ్ చేసిన స్త్రీ 2 ఎన్ని వందల కోట్లు కొల్లగొట్టిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో కంటెంట్ సరిగ్గా ఉంటే సినిమాకి డోకా ఉండదన్నమాట. ఇక ఈ విషయంలో జక్కన్న ఎంత పక్కాగా ఉంటాడో చెప్పక్కర్లేదు. చూడాలి, ఈసారైనా త్వరగా వచ్చేస్తామని ఆశపడుతున్న జక్కన్న ఆశలు నెరవేరుతాయో లేదో. చాలు, ఇక్కడ మేం చేసిన సినిమాలు చాలంటూ పరభాష నటుల వైపు ఆశగా చూస్తున్నారట ఈ స్టార్ డైరెక్టర్స్. ఇక ఈ లిస్ట్ లో టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అందరూ ఉండడం విశేషం. మరి ఆ డైరెక్టర్స్ ఎవరో, ఎవరితో జతకట్టే ఛాన్స్ ఉందో మనము చూసేద్దాం. సినిమా బ్యారియర్స్ ని తెంచుకోవడంతో దర్శకులు కూడా తమ థాట్ ప్రాసెస్ ని మార్చేస్తున్నారు. అందుకే తమ భాషా నటులతో ఇక చాలంటూ తమ చూపుని పరభాషా నటుల వైపు మళ్లిస్తున్నారు. గతంలోనూ చేసినా ఇప్పుడు మరీ ఎక్కువైంది. మన టాలీవుడ్ నుండే చూస్తే ఇప్పటికే సందీప్ కబీర్ సింగ్ యానిమల్ తో పాగా వేయగా, తాజాగా జార్తో జెండా పాతాడు. గోపీచంద్ మరిలేని మంచి మాస్ ఫీస్ట్ గా తెరకెక్కిన ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ ని అనౌన్స్ చేశారు కూడా. ఇక కాచు కూర్చున్న వంశీకి అమీర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇక ఎప్పటి నుండో ముంబై చెక్కేయాలని బాబీ కొల్లి ఆశపడుతూనే ఉన్నాడు. త్వరలో ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ రానుంది. ఇక ప్రశాంత్ వర్మ కూడా అటువైపు అడుగులేసి రిటర్న్ అయిన వాడే. ఇక బేబీ సినిమాని త్వరలోని బాలీవుడ్ లోకి దించుతున్నాడట డైరెక్టర్ సాయి రాజేష్. ఇవన్నీ సక్సెస్ ట్రాక్ లో పడితే మరింత మంది ఇలాగే ముంబై ఫ్లైట్ ఎక్కేస్తారనడంలో సందేహం లేదు. టాలీవుడ్ దర్శకులు బాలీవుడ్ పై మోజు పడుతుంటే కోలీవుడ్, శాండిల్వుడ్ దర్శకులు తెలుగు స్టార్స్ వైపు చూడడం ఆసక్తికరం. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రశాంత్ నీల్ గురించి. ప్రభాస్ ఆల్రెడీ చేసిన నీల్ చేతిలో ప్రస్తుతం తారక్ సినిమా ఉంది. తర్వాత రామ్ చరణ్ తో ఓ సినిమా చేయాలి. ఇవన్నీ కంప్లీట్ అయ్యే నాటికి మరిన్ని సినిమాలుంటాయో. ఇక జవాన్ అంటూ బాలీవుడ్ ని పలకరించి వచ్చిన అట్లీ రీసెంట్ గా ఐకాన్ స్టార్ తో జతకట్టాడు. కూలీ పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్న లోకేష్ కనకరాజ్ ఖైదీ 2, విక్రమ్ 2లు పూర్తి చేసుకుని ప్రభాస్ తో సినిమా మొదలు పెడతాడట. నెల్సన్ పరిస్థితి కూడా అచ్చం ఇదే. ప్రస్తుతం జైలర్ 2 నెల్సన్ తారక్కి కమిట్ అయిన సంగతి తెలిసిందే. చూడాలి మరి వీళ్ళల్లో ఎవరు త్వరగా సినిమాలని సెట్స్ పైకి తీసుకెళ్తారు. సో వ్యూస్ చూసారు కదా, ఇది వాటి బిగ్ సినిమా మూవీ అప్డేట్స్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.